మరో ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి కారులో అగ్నికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ జాతీయ రహదారిపై ఓ కారు అగ్నికి ఆహుతైంది. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు కారు వస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు ప్రయాణికుల్ని రక్షించారు. ఇదే సమయంలో చూస్తుండగానే కారు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. మనం చూడొచ్చు, విజువల్స్ చూస్తున్నాం. కారు పూర్తిగా తగలబడిపోతోంది. ఒక్కసారి మనం గమనించవచ్చు, ఆ జాతీయ రహదారి పైన, ఇచ్చోడ జాతీయ రహదారి పైన ఒక కారు అగ్నికి ఆహుతైపోయింది. కారు మొత్తం పూర్తిగా దగ్ధమైపోయింది. కారు మంటల్లో మొత్తం పూర్తిగా దగ్ధమైపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అండ్ అలాగే రైట్ సైడ్ బాక్స్లో పూర్తిగా కారు మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత కారు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి ఆ విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు. ఇచ్చోడ జాతీయ రహదారి పైన ఒక కారు అగ్నికి ఆహుతైపోయింది. కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయింది. వెంటనే ప్రయాణికుల్ని ఇక్కడ స్థానికులు వెంటనే కిందకు దించారు. సో నిజంగా ఒక అదృష్టం అనుకోవచ్చు. ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. ఒక్కోసారి వెంటనే కారులో ఫైర్ స్టార్ట్ కాగానే ఒక్కోసారి డోర్స్ కూడా లాక్ అయిపోతాయని చెప్తుంటారు. ఎంత డోర్ లోపల నుంచి ఓపెన్ చేసినా కూడా కొన్ని సందర్భాల్లో డోర్స్ ఓపెన్ కావు అనేటువంటి ప్రమాదాలు గతంలో జరిగినాయి. ఎందుకంటే ఇదే విధంగా వెంటనే మంటలు అంటుకున్నప్పుడు ఆ మంటల్లోనే లోపల ఉన్న ప్రయాణికులు సజీవంగా దహనమైనటువంటి కొన్ని సంఘటనలు ఉన్నాయి. సో ఎప్పుడైతే అగ్ని టోటల్గా వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అగ్ని వ్యాపిస్తుంది. లోపలంతా పెట్రోల్ అదంతా ఉంటుంది కాబట్టి అగ్ని స్పార్క్స్ రాగానే వెంటనే దానికి స్ప్రెడ్ అయిపోతుంటుంది. కారు మొత్తం మంటల్లోకి దగ్ధం అయిపోతుంటుంది. అటువంటి సమయంలో ఒక్కోసారి డోర్స్ కంప్లీట్గా లాక్ అయిపోయి తీయడానికి కూడా రానటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ స్థానికులు మరి వాళ్ళని రక్షించారా, వాళ్ళే డోర్ తీసుకొని బయటకు వచ్చారా అనేది ఇంకా పూర్తిగా తెలియాలి. సో మనం చూడొచ్చు, పూర్తిగా కారు మంటలు అదుపు చేసిన తర్వాత ఆ కారు నుంచి వస్తున్నటువంటి పొగల విజువల్స్ రైట్ సైడ్లో కూడా మనం చూడొచ్చు. సో కారు ఇంకా పూర్తిగా దగ్ధమైంది. కేవలం ఒక బాడీ మాత్రమే, స్కెల్టన్ మాత్రమే మిగిలి ఉంది ఆ కారు. అదృష్టవశాత్తు ఎవరైతే ఆ మంటల్లో చిక్కుకోలేదు, అందరూ రిలీఫ్గా, అంటే ప్రాణాలతో బయటపడ్డారు.